బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, రియాలిటీ షోస్ రిలేటెడ్ ఉంటాయి. అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా రియాలిటీ షోస్ కోసం మాట్లాడతాను, రియాలిటీ షో కోసం మాట్లాడతానని చెప్పాను. మీరు లాస్ట్లో ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి ఈ మాటలు ఈ పదాలు బాగా తెలిసి ఉంటాయి, ఇన్నుంటారు మీరు. అది ఎందుకు చెప్పాను ఏంట్రా అంటే, తెలుగులో ఒక సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద, ఒక షో ప్లాన్ చేస్తున్నారని. హిందీవే 2-3 షోస్ ఉన్నాయి, అందులోంచి ఒకటి నేను ఒకటి అనుకున్నాను, అదే ఇప్పుడు యాక్చువల్గా. సో బట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం అని చెప్పి వెయిట్ చేశా. సో డిసెంబర్ ఎండ్కి వచ్చిద్ది అన్నట్టు చెప్పారు. కాకపోతే ఏంటంటే డిసెంబర్ స్టార్టింగ్లో వచ్చేసింది, నేనే చూసుకోవాలా. బట్ ఎనీవే మంచిదే ఇది చూసుకోపోవడం, లేదంటే అప్పుడు మధ్యలో మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యే కన్నా ఇప్పుడు చాలా క్లారిటీగా నీట్గా మాట్లాడుకోవచ్చు. సో ఎక్కడొచ్చింది అఫీషియల్ కన్ఫర్మేషన్, ఏంటా షో, ఏంటా తమ్నేలు, సామాన్యులకి ఇంకో అవకాశమా, ఏంటది, అసలు టికెట్ టు బిగ్ బాస్ ఎందుకు పెట్టాను, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఇది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియో కాబట్టి కళ్ళు మూసుకొని లైక్ చేయొచ్చు. ఇది చాలామందికి రీచ్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాస్క్లు, షోలు, బిగ్ బాస్ అని కాకపోయినా సరే అట్లీస్ట్ టాస్క్లు ఆడేవాళ్ళు, కొంచెం బ్రెయిన్ పవర్, మజిల్ పవర్ ఉన్నోళ్ళు, ఎవరైతే టీవీలో కనిపిద్దాం అనుకున్న వాళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దానికన్నా ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్డేట్స్, ఆ షోకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఆ షో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, అందులో ఏం టెస్ట్ చేస్తారు, నీట్గా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టైం టు టైం అప్డేట్స్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. యాక్చువల్గా ఈ వీడియోని నిన్న చేయాలి అంటే ఎవ్రీ సండేనో లేదంటే రెండు వారాలకు ఒక సండేనో ఏదో ఒకటి ఒక వీడియోస్ చేస్తే వెళ్దాం అని అనుకున్నా. నాట్ ఓన్లీ అబౌట్ దిస్ షో, బిగ్ బాస్ రిలేటెడ్గా కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకున్నా నిన్న చెయ్యాలి. కానీ నిన్న శివాజీ గారి ఇష్యూ మీద వీడియో చేయాల్సి వచ్చింది. వేరే ఈ ఛానల్ లేదు, మళ్ళీ మీరు ఎత్తుక్కోకండి. సో వేరే ఛానల్లో చేశాను అనమాట. నిన్ను వదిలేద్దాం అనుకున్న టాపిక్ని. అది తగ్గిపోయిద్దిలే అంత తీవ్రత ఏదంటే దాన్ని నన్ను తీసుకెళ్ళి ఎక్కడో హిందువులు రేపిస్టులని, లేదంటే హిందూ దేవతలు రేపుగ్గారు అనేప్పటికీ నాకు పిచ్చ కోపం వచ్చేసింది. సో దాని మీద నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, అది వేరే ఛానల్. సో అది చూడండి. సో ఆ ఛానల్ ఫాలో అవ్వండి. అందులో డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. డైలీ అంటే అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకటి వీడియో వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు రాదు, న్యూ ఇయర్ తర్వాత నుంచి అయితే మాత్రం డైలీ వస్తూనే ఉంటాయి. సో నిన్న చేయాల్సిన వీడియో ఇది. యాక్చువల్గా సండే చేద్దాం అనుకున్న వీడియో ఈ రోజు పోస్ట్ పోన్ అయింది. రోజుకి ఒక వీడియోకి మా ఇంట్లో మా ఆవిడ నాకు పర్మిషన్ ఇచ్చింది, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి. సో అందుకోసం చెప్పి ఈరోజు షిఫ్ట్ అయింది. ఎనీవే మాట్లాడదాం. ఏంటి సామాన్యుల, సెలబ్రిటీసా, ఏంటి షో అంటే ఫస్ట్ షో పేరు చెప్తా. షో పేరు చెప్పగానే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంట్రా అంటే రోడీస్. సో ఎంటీవీ రోడీస్ అని చెప్పి మీరు వినుంటారు. ఇప్పుడు ఆ రోడీస్ తెలుగులో మనందరి కోసం అగ్నిపరీక్ష 2 కాదు ఇది. అగ్నిపరీక్ష 2కి మించిన కాన్సెప్ట్ ఇది. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష ఇలా జరిగిద్దేమో అని అనుకున్నాను. అప్పుడు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఉండొచ్చు, కామనర్స్కి అవకాశం ఇలా ఉండొచ్చు అని. యాక్చువల్గా వాళ్ళు కూడా ఆ టైంలో ఇలాగే ప్లాన్ చేశారు. బట్ అంత బడ్జెట్ పెట్టడం, ఎంత కష్టపడటం ఎందుకు, అసలు ముందు ఇదేనా, ఇంత ఇలా లో లెవెల్లో ప్లాన్ చేద్దాం, ఇది హిట్ అయితే అప్పుడు చూద్దాం అని చెప్పి అనుకుని ఉండొచ్చు అని అనుకున్నారని చెప్పి టాకు. బట్ నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు, అనుకుని ఉండొచ్చు, అందుకోసమే అప్పుడు ఆగారు. బట్ అప్పుడు మాత్రం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేయాలి అనుకున్నారు. అగ్నిపరీక్ష 2 ఎందుకు ఉండదని నేను చెప్పానంటే, బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు కూడా కంటిన్యూస్గా సేమ్ కాన్సెప్ట్తో రన్ అవుతుంది. ఇయర్కి కాన్సెప్ట్, థీము అన్నీ చేంజ్ అయిపోతాయి. ఏదైనా సరే ఈవెన్ కామనర్స్ని కంటిన్యూస్గా తీసుకోవచ్చు, అందులో ఏం లేదు. కంటిన్యూస్గా కామనర్స్ని తీసుకోవచ్చు, సెలబ్రిటీస్ అలా తీసుకున్నారు, కామనర్స్ని తీసుకోవచ్చు. బట్ దాని సెలక్షన్ ప్రాసెస్ అగైన్ అండ్ అగైన్ సేమ్ ఉండదు, సేమ్ ప్యాటర్న్లో ఉండదు. బట్ ఇప్పుడు మారిస్తే నేను చెప్పలేను కానీ, బట్ జనరల్గా అయితే మాత్రం ఇన్ని సీజన్స్ నేను హిందీ బిగ్ బాస్ ఏని చూశాను కాబట్టి ఉండదు. హిందీ బిగ్ బాస్ వరుసగా కామనర్స్ని తీసుకున్నారు, 3-4 సంవత్సరాలు తీసుకున్న తర్వాత ఆపేశారు. డిఫరెంట్ సెలక్షన్ క్రైటీరియాస్, అగైన్ రికమెండేషన్స్ కానీ, సెలక్షన్ క్రైటీరియాస్ కానీ, వేరే షోస్ నుంచి తీసుకోవటం కానీ ఇలా చేశారు. సో అందుకోసం చెప్పి నేను అగ్నిపరీక్ష 2 ఉండదని చెప్పాను. బట్ దాని ప్లేస్లోనో లేదంటే దానికన్నా ముందో ఇంకొక షో ప్లాన్ చేస్తున్నారు. అది బిగ్ బాస్కి రిలేటెడ్ అంటే ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ రిలేటెడ్ కాదు, అదొక సపరేట్ షో. బట్ దానికి బిగ్ బాస్కి సంబంధం ఉంది. సో ఆ షో నేమ్ వచ్చేపాటికి రోడీస్. సో హిందీలో ఎవరైతే ఎంటీవీ రోడీస్ అని చెప్పి చూస్తూ ఉంటారో, చాలా సీజన్స్ జరిగినాయి ఇప్పటికీ, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సామాన్యులకి అవకాశం ఏంటి అంటే ఈ షోలో సామాన్యులనే తీసుకుంటారు, సెలబ్రిటీస్ని తీసుకోరు. చాలామంది పొరపాటు పడుతున్నారు, సెలబ్రిటీస్ని తీసుకుంటారని చెప్పి. ఇందులో సామాన్యులనే తీసుకుంటారు. మనం ఒకటి చూసాం, మన తెలుగు బిగ్ బాస్లో ఒక చరిత్ర ఈ సంవత్సరం. ఎందుకంటే సామాన్యుల్ని సెలబ్రిటీలుగా మార్చేసింది. ప్రియా, మనీష్, హరీష్, శ్రీజ, ఎవరు వీళ్ళంతా ఎవరో కూడా తెలియదు. ఒకరికైతే అసలు ఇన్స్టా అకౌంట్లు కూడా లేవు అగ్నిపరీక్ష స్టార్ట్ అయ్యేవాడికి. ఇంకొకరికి 10,000, 50,000 మంది ఫాలోవర్స్. ఈరోజు కట్ చేస్తే లక్షల్లో ఫాలోవర్స్.
ప్రమోషన్స్ చేస్తున్నారు, ఒకళ్ళిద్దరైతే అవార్డులు తీసుకుంటున్నారు. ఆ రీల్స్ చూసి అవార్డులు ఇస్తున్నారు, వాళ్ళకి అవార్డులు తీసుకున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో. ఇంకా ముందుకు వచ్చేపాటికి దివ్య నిఖిత ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న అమ్మాయి సోషల్ మీడియాలో, బట్ ఆవిడ ఫేమ్ డబుల్ అయిపోయింది. ఇంకా ముందుకు వస్తాయి డెమోన్ పవన్, సామాన్యుడు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సీజన్ టాప్ 3లో ముగిచ్చాడు. ఈరోజు తన రేంజ్ మారిపోయింది. ప్రమోషన్స్కి వెళ్తున్నాడు, షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాడు, కొత్త షోస్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. నెక్స్ట్ లెవెల్. ఎవరు వీళ్ళంతా? నెక్స్ట్ ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఈ షో విన్నర్ అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదు, జీరో ఫాలోవర్స్ అగ్ని పరీక్షలకు ఎంటర్ అయ్యాడు, కళ్యాణ్ పడాల. ఈరోజు 6 లక్షల మంది ఫాలోవర్స్, ఒక షో నుంచి 6 లక్షల మంది ఫాలోవర్స్. జీవితమే మారిపోయింది. కలలో కూడా ఊహించున్నాడు ఇలా జరిగిద్ది అని చెప్పి, ఇలా జరగద్దేమో, నేను అవుతానేమో, ఇలా అయిపోతుందేమో అని చెప్పి ఊహించున్నాడు. సామాన్యుల్ని సెలబ్రిటీలుగా మార్చేసింది బిగ్ బాస్. జస్ట్ ఎంట్రీ 3 వారాలు, 2 వారాలు, 1 వారం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి విన్నర్ అయిన వాళ్ళ దగ్గర వరకు వాళ్ళ జీవితాలు మొత్తం మార్చింది. ఈరోజు వాళ్ళ కెరీర్కి ఒక దిశని చూపించింది. ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళు ప్రమోషన్స్ ఏదో విధంగా ఫాలోవర్స్ని పెంచుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా వాళ్ళ జీవిత గమనాన్ని మార్చుకున్నారు. అలాంటి ఇంకొక అవకాశమే ఈ రోడీస్. ఇందులో కూడా జనరల్గా ఇది హిందీలో ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ ఏంటి, ఎలా జరిగిద్ది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడు సన్నద్ధం కావాలి ఇవన్నీ చెప్తా. ఇది కూడా సామాన్యులకే. అగ్ని పరీక్ష ఎలాగైతే స్టార్ట్ అయిందో ఇది కూడా అలాగే. దీనికి కూడా అప్లికేషన్స్ మామూలుగా అయితే కనుక ఒక ఫామ్ ఉంటుంది. మనకి హిందీలో లాగా 4-5 చోట్ల పెట్టరు, ఒకే చోట పెడతారు, ఆన్లైన్లో తీసుకుంటారు. రోడ్ల మీద జనాలను తీసుకొచ్చి రోడ్ల మీద నించోబెట్టి ఆడిషన్స్ అవన్నీ చేయరు, ఆన్లైన్లోనే తీసుకుంటారు. సేమ్ అగ్ని పరీక్షకి ఎట్లా తీసుకున్నారో నేను అనుకుంటున్నా. ఒకవేళ పిలిచి వాకిన్ అని చెప్తే ఇంకా వేరే విషయం. సో ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో మీరు ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఏంటన్నది వచ్చిన తర్వాత ఆ ఫామ్లో ఎలా ఉన్నాయి ఏంటి, అదే మన గురించి మనం చెప్పుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇది పర్సనాలిటీ బేస్డ్ షో కాదు, ఖచ్చితంగా ఫిజిక్ బేస్డ్ షోనే. అంటే నాట్ ఓన్లీ ఫిజిక్, మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ అన్నీ ఉండాలి. మినిమం ఫిజికల్ స్ట్రెంత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఎవరైనా ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఎర్లీగా ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే, మీరు దీని మీద వర్క్ చేస్తారని చెప్పి నేను చేస్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సరే, ఈ రోడీస్ ఫస్ట్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయి దాని తర్వాత దీంట్లో వద్దాం. ఇప్పుడు తెలిసింది ఈ రోడీస్ ఉంది ఏంటి అంటే, డిసెంబర్ స్టార్టింగ్లో సౌత్ అన్బౌండ్ అని చెప్పి ఒక ఈవెంట్ జరిగింది జియో హాట్స్టార్లో. మీరు వెళ్ళి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి సౌత్ అన్బౌండ్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఒక 2 minutes వీడియో వస్తుంది. అందులో అంటే రాబోయే ప్రోగ్రామ్స్ ఏంటి, రాబోయే రోజుల్లో మీరు చూడబోయేది ఏంటి, సేవ్ ద టైగర్స్ 3rd సీజన్, ఇలా అన్ని సినిమాలు ఏంటి, వెబ్ సిరీస్లు ఏంటి అన్నీ కనిపిస్తాయి. చివరికి వచ్చేవాటికి ఇంకొక 15 సెకండ్లు ఉంది అనగా మంచి ఒక బీజిఎంతో రోడీస్ తెలుగు అని పడుతుంది. సో అదొక షో ప్లాన్ చేస్తున్నారు. సరే, మళ్ళీ బ్యాక్ టు చెప్పాను ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో ఆడిషన్స్, ఆన్లైన్ ఆడిషన్స్ ఉంటాయి. సో ఒక ఫామ్ ఉంటుంది. అగ్ని పరీక్షకి ఎట్లయితే తీసుకున్నారో సేమ్ అట్లాగే ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయి. అది ఎలా లెవెల్స్ ఏంటన్నది మనకు తర్వాత తెలిసిద్ది. ఇందులో నుంచి కూడా కొంతమందిని ఫైనలైజ్ చేస్తారు. ఒక 50 మందినో 60 మందినో 70 మందినో ఫైనలైజ్ చేసి, పర్సనల్ ఆడిషన్ ఏదైతే ఉందో అగ్ని పరీక్షకి ఎట్లా అయితే ఒక 45 మందిని పిలిచి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చి జెండాలు చూపించి చేశారో, సంథింగ్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఇలా స్టేజ్ మీద ఇంత హంగులతో ఉండదు, కొంచెం రా అండ్ రెస్ట్రిక్ట్గా ఉంటుంది. హిందీలో అయితే అలా ఉంటుంది, ఒక డెన్ లాంటిది ఉంటుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని చెక్ చేసేలాగా, మెంటల్ స్ట్రెంత్ని చెక్ చేసేలాగా అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో వాటితో ఇందులో ఎలా ఉంటుంది అంటే, సేమ్ గ్యాంగ్ లీడర్స్ అని ఉంటారు, గ్యాంగ్ లీడర్స్, గ్యాంగ్ వార్స్ లాగా ఒక హోస్ట్ లేదంటే జడ్జి ఉంటాడు. సో హిందీలో నాకు తెలిసి 4-5 ఉన్నట్టున్నారు, తెలుగులో కూడా సంథింగ్ సిమిలర్ 4-5 గ్యాంగ్స్టర్స్ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి ఆడిషన్ ఇస్తారు. సో వాళ్ళు ఏదైతే రాశారో ఫామ్లో దాని బేస్డ్గా వాళ్ళని జడ్జి చేయడం స్టార్ట్ చేస్తారు. నేను ఇలాగా పుల్అప్స్ చేస్తానో, లేదంటే పుషప్స్ చేస్తానో, ఇంత వెయిట్ క్యారీ చేస్తానో, నేను ఇట్లాగా జిమ్నాస్టిక్స్ చేస్తానో, లేదంటే ఫ్లిప్స్ కొడతానో, సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేస్తానో, పుల్స్ చేస్తానో, ఇట్లా ఏదో ఒకటి. లేదంటే నా మెంటల్ స్ట్రెంత్, కోర్ స్ట్రెంత్ అనో, కొంతమంది MBA అని రాస్తారు కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్లు కూడా అడుగుతారు, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్లు కూడా అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు, ఆడిషన్ చేస్తారు బేసికల్గా. అలాగే ఇందులో ఏం చేస్తా, 2-3 పిలిచి కంపారిటివ్గా కూడా ఆడిషన్ చేస్తారు. వాళ్ళకన్నా నువ్వెందుకు తోపు, నీకన్నా వాళ్ళెందుకు తోపు, అది ఇది అని చెప్పి చేస్తారు. చేసి ఫిల్టర్ అవుట్ చేసుకొని అక్కడ ఏం చేస్తారంటే, ఆ గ్యాంగ్స్టర్స్ని మీరు ఇంప్రెస్ చేస్తే అక్కడ వాళ్ళకి బజర్స్ ఉంటాయి. మళ్ళీ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ లాగే, నాకు అది ఇప్పటికీ నా అర్థం కాలాగా, రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ ఏంటి, బజర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి బజర్స్ ఉంటే బజర్స్ కొడతారు. మోర్ దెన్ ఒక గ్యాంగ్స్టర్ కనుక కుడితే అది మళ్ళీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది, ఎవరు ఏ గ్యాంగ్లోకి వెళ్ళాలి ఏంటి అన్నది ఆయన ఇష్టం.
సో జనరల్గా హిందీలో ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉన్నట్టున్నారు, ఇద్దరు జెంట్స్ ఉన్నట్టున్నారు. లాస్ట్ డబుల్ క్రాస్ అనే సీజన్ జరిగింది, ఒకసారి చూడాలి మళ్ళీ. నేను ఎప్పుడో చూసేవాడిని, మధ్యలో ఆపేసా, మళ్ళీ చూడాలి. అయితే ఒకళ్ళే కనుక ఇంప్రెస్ చేస్తే ఒకళ్ళు, ఈవెన్ జడ్జి హోస్ట్ ఇంప్రెస్ అయినా కూడా హోస్ట్, అలాగా వాళ్ళకి 2-3 రావాలనో ఏదో ఒకటి ఉంటుంది క్రైటీరియా. కొంతమంది హోల్డ్లోకి వెళ్తారు, సేమ్ అగ్నిపరీక్ష ఎట్లా జరిగిందో అట్లాగే. కొంతమంది డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతారు, కొంతమంది హోల్డ్లోకి వెళ్తారు. హోల్డ్లోకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏదో జరగటమో, ఏదో ఒకటి చేయటమో, టాస్క్ పెట్టడమో, ఏదో ఒకటి చేసి మొత్తానికి ఒక్కొక్క గ్యాంగ్లోకి 5, 6 అన్న విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే ఒక 25 మంది నుంచి 30 మందికి, సామాన్యులు 20 మంది నుంచి 25 మంది, ఎంతమంది అయినా సరే కొంతమందికి ఆ షోలో పార్టిసిపేట్ చేసే, ఫైనల్గా పార్టిసిపేట్ చేసే అవకాశం లభించింది. సో ఆ షోలో ఏం జరిగిద్ది ఏంటి అంటే, ఆ షోలో బేసికల్గా ఈ ఫిజికల్ టాస్క్లే సేమ్ మన అగ్ని పరీక్షలలాగా చిన్న చిన్న టాస్క్లు ఉండవు, పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి. చాలా పెద్ద టాస్క్లు ఉంటాయి. లెవెల్స్, ఒక్కొక్క టాస్క్కి లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒకళ్ళు ఇద్దరు ఒక్కొక్క టీం నుంచి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి టాస్క్లోనూ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ లెవెల్లో ఎవరు వెళ్ళాలి ఏంటి అన్నది ఆ గ్యాంగ్ లీడర్ ఇష్టం, లేదంటే ఆ టీం ఇష్టం. వాళ్ళు చర్చలు జరుపుకొని ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఏం చేయాలి అని చెప్పి ఆ టాస్క్కి సంబంధించి దాన్ని బట్టి ఎవరి స్ట్రెంత్ ఏంటి. సో ఒకళ్ళు ఫాస్ట్ అనుకోండి, ఫాస్ట్కి సంబంధించి కీస్ ఎతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ కీస్ ఎతకాలి, ఒకళ్ళు ఫాస్ట్, సో ఫాస్ట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ నీళ్ళలో దూకి కీ ఓపెన్ చేయాలి, ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో ఆ లెవెల్కి వాళ్ళు, అలా. సో జడ్జి ఒకళ్ళు ఉంటారు, రన్ విజయ్ ప్రెజెంట్ జడ్జి. సో జడ్జి హోస్ట్ ఆయన. సో ఆయన ఒక సంచాలక్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సో ఇలా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎవరైతే గెలుస్తారో టాస్క్, వాళ్ళు సేఫ్ జోన్లోకి ఎంటర్ అవుతారు. అర్థమైందా? ఏ గ్యాంగ్ లీడర్ కింద అయితే ఇప్పుడు 4 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళుండే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎవరంటే హోస్ట్ కింద మేబీ శివాజీ గారు ఉండొచ్చేమో, ఎందుకంటే బజ్ హోస్ట్ చేస్తున్నాడు ఆయన. పైగా బిగ్ బాస్ అందరి కంటెస్టెంట్లో చూసుకుంటే కొంచెం గంభీరంగా ఉండి కొంచెం తన మాట వినేలా చేసుకోగలిగే వ్యక్తి కాబట్టి శివాజీకి ఛాన్స్ ఉండొచ్చు. శివాజీ గారు కాకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్గా పెట్టాను. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్స్ కింద శ్రీముఖి, విజయ్ సన్నీ, కౌశల్ గారు వీళ్ళు ఉండొచ్చు. కళ్యాణ్కి లేటెస్ట్ సీజన్లో కళ్యాణ్, నెక్స్ట్ తనూజ, వీళ్ళు వచ్చిన వాళ్ళు. వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది అంటే 50-50. 2 యంగ్ అయిపోతారేమో అని నాకు అనిపిస్తుంది. నేను పెట్టకపోతే మళ్ళీ చాలామంది వీళ్ళు పెట్టచ్చు కదా, నా గ్యాంగ్ లీడర్స్ కదా అని చెప్పి పెడతారు. బట్ 2 యంగ్ అవుతారేమో. మేబీ విన్నర్ కాబట్టి, రన్నర్ కాబట్టి వాళ్ళని ట్రై చేయొచ్చు. ఇద్దరు లేడీస్ ఉండండి, శ్రీముఖి, తనూజ. ఒక యంగ్ గ్యాంగ్ లీడర్ కూడా ఉండాలనుకుంటే కళ్యాణ్, ఎందుకంటే స్ట్రాటజికల్గా కళ్యాణ్ బ్రెయిన్ కూడా గట్టిగా పనిచేస్తుంది స్ట్రాటజీ చేసే విషయంలో. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. ఇలా కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు వీళ్ళలో ఎవరైనా సరే కొంతమంది ఉండే అవకాశం, నేను చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉండొచ్చు. అది తర్వాత మనకు తెలిసింది ఫ్యూచర్లో. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో వీళ్ళు గ్యాంగ్ లీడర్స్గా ఉండి వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సేఫ్ అయిపోతారు. సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళల్లో సగం మంది సేఫ్ అని చెప్పి హోస్ట్ చెప్తాడు. వీళ్ళలో సగం మంది సేఫ్ అంటే అది గ్యాంగ్ లీడర్ చేతిలో ఉంటుంది, ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని డేంజర్ జోన్కి పంపించాలని చెప్పి. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్కి వెళ్తారు. మిగతా 2 టీంలు ఓడిపోయిన వాళ్ళు టీంలు, 4 టీంల్లో మిగతా 2 టీంలు, ఒక టీం సగం మంది, అలా మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోకి వెళ్తారు. డేంజర్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అగ్ని పరీక్షలో ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ఉంటుందా అంటే ఉండదు. జనరల్గా అయితే ఇక్కడ ఉండదు. షో ఫార్మాట్ ఏదైనా మారిస్తే మార్చచ్చు, కానీ మార్చరని అనుకుంటున్నా, ఉండదు. మరి ఆ ఆడియన్స్ ఓటింగ్ లేకుండా ఎలా జరిగిద్ది ఏంటి అంటే, ఇది డైరెక్ట్ అగ్ని పరీక్ష అనేది డైరెక్ట్ బిగ్ బాస్కి ఎంట్రీ. ఇది డైరెక్ట్ ఎంట్రీ కాదు, ఇది ఇండైరెక్ట్గా చెప్తాను, చివరికి వచ్చాక మీకు అర్థమవుతుంది. సో ఇదేంటంటే అక్కడున్న కంటెస్టెంట్స్ ఓటింగే, ఎవరిని తీసేయాలి అన్నది అక్కడున్న వాళ్ళే ఓట్ చేస్తారు. ఇది రియాలిటీ షోనా స్క్రిప్టెడ్ షోనా అంటే ఇది మిక్స్డ్ కొద్దిగా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు రియాలిటీ షోనే చెప్తారు కానీ నేను మిక్స్డ్ అనుకుంటా ఉంటాను. ఎందుకు అనుకుంటా అంటే ఇది హోస్ట్ చేతిలో చాలా వరకు షో ఉంటుంది. హోస్ట్ చేతిలో ఇన్ ద సెన్స్ అగైన్ టీం చేతిలో. హోస్ట్ బ్యాకప్ ఎవరు ఉంటారు, టీం. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఎలిమినేషన్ ఆపేయటం, డబుల్ ఎలిమినేషన్ చేయటం, అప్పటికప్పుడు టీమ్స్కి పవర్స్ ఇవ్వటం, వేరే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేషన్ చేయటమో, వాళ్ళు సేవ్ చేయటమో, ఏదో పవర్స్ ఇవ్వటం, అలాంటిది ఏది పడితే అది హోస్ట్ చేతిలో ఉంటుంది. అందుకే నేను శివాజీ గారు ఆయన కొంచెం చాకచక్యంగా వాడతాడు కాబట్టి, తెలివిగా వాడతాడు కాబట్టి అని చెప్పి అనుకుంటాను. వేరే వాళ్ళని ఎవరైనా పెట్టచ్చు, పెద్ద విషయం కాదు, అది వాళ్ళ ఇష్టం అది. సో అలా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది కొంచెం స్క్రిప్టెడ్గా అనిపిస్తుంది. సో అలా రోజుకొకళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళ దాంట్లో ఏం జరిగిద్ది అంటే షూటింగ్ అనేది ముందే కంప్లీట్ అయిపోద్ది. అగ్ని పరీక్షలలాగా ఇలా షూట్ జరిగి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి టెలికాస్ట్ చేసే ఇది ఉండదు. ఇది ఎప్పుడు షూట్ జరిగే అవకాశం ఉంది ఏంటి అంటే ఫిబ్రవరిలో షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆడిషన్స్ కానీ ఏది కానీ ఫిబ్రవరిలో. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా షోని ఎవ్రీడే ఒక చోట తీసుకెళ్తారు. ఇది స్టేజ్ మీద జరిగే షో కాదు, ఫీల్డ్లో జరిగే షో. ఎక్కడికో చోటకి తీసుకెళ్తారు, అక్కడ జరుగుతుంది షూటింగ్ మొత్తం. ఒక నెల రోజులు కూడా కాదు, ఒక 2 వారాలు 3 వారాలు గట్టి జరుగుతుంది. ఆడిషన్స్ కాకుండా ఒక 2 వారాలు గట్టి జరుగుతుంది. దాని తర్వాత షోని ప్యాకప్ చేస్తారు.
మొత్తం రికార్డ్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసుకొని ఒక 2 నెలలు ఆగిన తర్వాత వారానికి ఒక ఎపిసోడ్ కింద టెలికాస్ట్ అవుతుంది. వారానికి 1-2 ఎపిసోడ్ల కింద టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఆడియన్స్ ఓటింగ్ ఉండదు. అర్థమైందా మీకు? సో మొత్తం రికార్డ్ చేసేసి టెలికాస్ట్ చేసే షో కాబట్టి, షూటింగ్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేసే షో కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ ఉండదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ఉంటుంది. వాళ్ళకొకరు రోజుకొకరు వెళ్ళిపోతూ ఉంటారు షోలోంచి. అందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచో లేదంటే ఆడిషన్స్లోనో వాళ్ళలో కూడా వైల్డ్ కార్డ్స్ వస్తారు, వచ్చి మళ్ళీ షోలో పార్టిసిపేట్ చేస్తారు. సో అలా 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 చివరికి వచ్చేపాటికి ఒకళ్ళు విజేతగా నిలుస్తారు. సో ఆ షో మొత్తాన్ని షూట్ చేసి ఒక 1 మంత్ ఎంత కష్టపడి వాళ్ళు షూట్ చేసి దాని తర్వాత నెమ్మదిగా ఎడిట్ చేసుకొని, అది నాకు తెలిసి మనకి ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. అందుకోసం చెప్పి నేను కొంచెం కొంచెం మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయని చెప్పా. దాని తర్వాత దాన్ని టెలికాస్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు? ఒకవేళ అగ్నిపరీక్ష 2 నేను అనుకున్నట్టు నా ఒపీనియన్ ప్రకారం ఇలా వెంటనే సేమ్ థీమ్లో బిగ్ బాస్ తడవదని చెప్పి నేను ఏదైతే అనుకున్నానో దాని ప్రకారం ఉండదు అనుకుంటే మే, జూన్ ఆ టైంలో ఈ షోని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. మే నుంచి, ఎందుకంటే వారానికి ఒక ఎపిసోడ్ కింద టెలికాస్ట్ చేస్తారు. డైలీ ఒక ఎపిసోడ్ కాకుండా అగ్ని పరీక్షలో కాకుండా వారం ఒకటి చేస్తారు కాబట్టి మే, జూన్, జూలై 3 నెలలు 12-15 ఎపిసోడ్లు. మే, జూన్, జూలై, ఆగస్టు. సో మే నుంచి ఎప్పటి నుంచి ఫిబ్రవరిలో అయిపోతుంది కాబట్టి మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి ఎండింగ్ అయిపోయిన తర్వాత మార్చి, ఏప్రిల్ గ్యాప్ ఇచ్చి మే నుంచి ఆ షోని టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వారానికి ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్లో. నాకు తెలిసి టీవీలో వస్తుందా రాదా అంటే మ్యాక్సిమం టీవీలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రోడీస్ కూడా టీవీలో వస్తుంది కాబట్టి టీవీలో వచ్చే అవకాశం ఉంది. అగ్ని పరీక్షలో కాకుండా టీవీలో వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల ఈ డాన్స్లు, మనకి ఏదైతే డాన్స్ షో జరుగుతుందో అది, ఇంకొక షో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కేబీకేజీ షో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. సో దాని ప్రకారం ఆ ప్లాన్ చేసుకొని ముందు కనుక ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ బిగ్ బాస్ వచ్చేపాటికి ఈ షో ఓ ట్రెండింగ్లో ఉండేటట్టు చూసుకొని వారానికి ఎపిసోడ్, వారానికి 2 ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు. హాట్స్టార్లో వస్తుంది, టీవీలో కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీని తర్వాత ఏమైద్దిరా అంటే వీళ్ళు నెమ్మదిగా ఆడియన్స్కి దగ్గర అవుతారు. ఆ షోని చూస్తున్నప్పుడు మనం కొంతమంది కనెక్ట్ అవుతాం. సామాన్యులు కనెక్ట్ అవుతామా అంటే అగ్ని పరీక్షలు కనెక్ట్ అవ్వలేదా ఇది అంతే. హిందీలో ఈ షోకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది చాలా సక్సెస్ఫుల్గా కెరీర్స్ ఇచ్చేసుకున్నారు. మీకు తెలుసో తెలియదు, ఆయుష్మాన్ ఖురానా రోడీస్ విన్నర్. తెలియదు కదా చాలామందికి. ఆయుష్మాన్ ఖురానా తెలుసా పోనీ? సో ఆయుష్మాన్ ఖురానా హీరో. సో తన ఈ రోడీస్ షో నుంచే ఫేమస్. అలా చాలామంది షో గెలిచారనే కాదు, షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా సీరియల్స్, వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ అవకాశాలు, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కెరీర్స్ తిరిగిపోయినాయి. సంథింగ్ సిమిలర్గా మన తెలుగు బిగ్ బాస్లో కూడా అలా జరిగే అవకాశం ఉంది. సామాన్యులు సెలబ్రిటీస్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు పెట్టే శ్రమకి, వాళ్ళు చూపించే కరేజ్కి మన ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కంప్లీట్గా టాస్క్ బేస్డ్ షో ఉంటుంది. మనం కనెక్ట్ అవుతాం, మనం కనెక్ట్ అయ్యి వాళ్ళు సెలబ్రిటీస్గా మళ్ళీ మారే అవకాశం ఉంది. సో ఎవరైతే ఎక్కువ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారో, ఎవరైతే షో విన్ అవుతారో, లేదంటే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి దాని తర్వాత ఏమయ్యే అవకాశం ఉంది అంటే బిగ్ బాస్ షోలోకి యాజ్ ఎ కామనర్స్గా ఎంట్రీ టికెట్ లభించే అవకాశం ఉంది. వీళ్ళు కామనర్స్ అనకపోవచ్చు ఆ టైంకి, ఎందుకంటే అప్పటికి ఫేమస్ అవుతారు కాబట్టి. కామనర్స్ అనకుండా రోడీస్ కేటగిరీని ఏదో ఒకటి సెలబ్రిటీస్ అనో లేదంటే కామనర్స్ అనో ఏదో ఒకటి అనొచ్చులేండి, చెప్పలేం. సో వాళ్ళని ఈసారి కామనర్స్గా ఎంటర్ చేసే వాళ్ళని అగ్ని పరీక్ష నుంచి కాకుండా ఈ షో నుంచి ఎంటర్ చేసే అవకాశం ఉంది. అందులోంచి 5 వెళ్తారా, 6 వెళ్తారా, 7 వెళ్తారా అన్న చెప్పలేం. బట్ కామనర్స్ అని ఎందుకు అనరు అంటున్నానంటే లాస్ట్ టైం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయిపోయింది. సో ఈసారి కామనర్స్ అలా అనలేరు కదా. సో అందుకోసం చెప్పి వాళ్ళు కామనర్స్ అనరు. అందుకని ముందే షోని కొద్దిగా ముందు ముగించి వాళ్ళు సెలబ్రిటీస్గా మార్చి అందులోంచి కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. మరి టూ మచ్గా 7-8 మందిని తీసుకుపోయినా 4-5 సరే అందులోంచి తీసుకునే అవకాశం ఉంది. అలాగా వాళ్ళకి ఏదైనా విన్నే. ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఫేమస్ అవ్వటం, మీకు వేరే ఆపర్చునిటీస్ రావటం ఒక విషయం అయితే, మీకు ఇంకా అదృష్టం అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కూడా ఇంకొక అదృష్టం, ఇంకొక ఆపర్చునిటీ. అన్లైక్ అగ్ని పరీక్ష ఈ షో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎండ్ గోల్ కాదు ఈ షోకి. మీ స్కిల్స్ చూపించడం, మీరు ఫేమస్ అవ్వటం అనేది ఎండ్ గోల్. ఇందులోంచి మీకు వేరే ఆపర్చునిటీస్ వస్తాయి. పరివార్ లాంటి షోస్కి పిలుస్తారు, అక్కడ మీరు చూపించే స్కిల్స్ మీరు ఇంప్రెస్ చేస్తే మీకు సీరియల్స్ రావచ్చు, వేరే రియాలిటీ షోస్ లైక్ బిగ్ బాస్ లాంటిది ఏదైనా రావచ్చు, మీరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వచ్చు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు మీ కెరీర్ని గ్రో చేసుకోవచ్చు. బట్ దీనికి మెయిన్గా కావాల్సింది మెంటల్ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్గా కావాలి. సో ఇది ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈ లోపల మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద వర్క్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సరేనా? ఫిజికల్ ఫిట్నెస్ మీద వర్క్ చేయండి. ఆ రోడీ షో చూడండి. సో ఎలాగా ఆడిషన్ చేస్తారు ఏంటి, జియో హాట్స్టార్లోనే అక్కడ ఉంటుంది, చూస్తే మీకు అర్థమవుతుంది ఆడిషన్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి, ఎలా అయితే ఇంప్రెస్ చేస్తాం. ఫస్ట్ మన 99% హార్డ్ వర్క్ని మనం పెట్టాలి. మన 99% హార్డ్ వర్క్ని మనం పెడితే 1% ఆవగింజంత అదృష్టం తర్వాత తోడవుతుంది. అదృష్టం మీద అప్పుడు చూసుకుందాలే అనుకుంటే అవ్వదు.
వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్ మీరందరూ బాబు మీరు మీ చదువుల మీద ఫోకస్ చేసి దీనికి ఒక 1 అవర్ అంత కేటాయించండి. చదువులు మాత్రం నెగ్లెక్ట్ చేయబాకండి. చదువు కానీ జాబ్ సెర్చ్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ మీరు దీని మీద పెట్టేసి టైం అంతా దీని మీద వెళ్ళిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అవ్వకపోతే బాధపడద్దు. అందరం సెలెక్ట్ అవ్వలేం కదా, కొన్ని వేల మంది వెళ్తారు కదా. సో ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి. ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే సెలెక్ట్ అయిపోతాంటే మళ్ళీ కష్టం. అందరూ బాడీ బిల్డర్స్ వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న మినిమం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మినిమంగా అందరినీ వాళ్ళే తీసుకోరు. బాడీ ఉన్న వాళ్ళు తీసుకోరు, బ్రెయిన్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మాట్లాడగలగాలి. ఎందుకు మాట్లాడగలగాలి ఏంటి అంటే లోపల అక్కడ ఎలిమినేషన్ జరిగేటప్పుడు చాలా రాజకీయం జరిగిద్ది. వేరే గ్యాంగ్స్తో మన ఫ్రెండ్షిప్ ఉండాలి అంటే వాడు మనకు ఓటు వేయకూడదు కదా. డీలింగ్స్ చేసుకోగలగాలి, మైండ్ గేమ్ ఆడగలగాలి. అక్కడ మనల్ని ఎవడు ఎన్ని పొడుచుకుంటూ చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. అక్కడున్న గ్యాంగ్ లీడర్స్ని కన్విన్స్ చేయగలగాలి. లోపల ఉన్న వేరే గ్యాంగ్స్లోని కంటెస్టెంట్స్తో మంచి బాండ్ మెయింటైన్ చేయగలగాలి. సో దట్ వాళ్ళు మనల్ని నామినేట్ చేయకుండా, కానీ వాళ్ళు మన డేంజర్ క్యాండిడేట్ అనుకుంటే వాళ్ళు మనల్ని ముందు తీసేస్తారు. సో ఇలా చాలా మెయింటైన్ చేయాలి. మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా వచ్చే కొద్ది కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. ఒక్కొక్క షో నేను కూడా కొంచెం రిఫ్రెష్ చేసుకొని కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని చెప్పా. సో మీకు నేను వచ్చే రోజుల్లో ఇంకొన్ని విషయాలు చెప్తాను. అది అఫీషియల్గా అనౌన్స్ అయినప్పుడు కూడా మీకు చెప్తా. ఆ పాటికి నేను కూడా చూసి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండాలి, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు పెట్టగలగాలి, లేనిది పెట్టకూడదు. మళ్ళీ ఏదైనా మన స్కిల్ మనం పెంచుకునే పెట్టాలి. ఇలా చాలా ఉంది, మాట్లాడదాం డీటెయిల్డ్గా. బట్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి MTV Roadies అని చెప్పి సౌత్ అన్బౌండ్ అని సెర్చ్ చేస్తే మీకు అది వస్తుంది. 1.5 minute అంతా ఉంటుంది, మీకు అందులో కనిపిస్తుంది MTV Roadies అని చెప్పి. నేను కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టి 3-4 రోజుల క్రితం పోస్ట్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నా ఉంటుంది షో అని చెప్పి. కానీ ఎప్పుడు ఏంటి అన్నది రాబోయే రోజుల్లో మనకు తెలిసిద్ది. ప్రజెంట్ అయితే మాత్రం February, March ఆ టైంలో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే బిఫోర్ సమ్మరే దాన్ని చేయాలి. మళ్ళీ లేదంటే అది బయట అవుట్డోర్లో జరిగేది కాబట్టి ఇబ్బంది పడతారు. దాని తర్వాత అది మనకి వెంటనే టెలికాస్ట్ అవ్వదు. 1 month 2 months గ్యాప్ ఇచ్చి టెలికాస్ట్ చేస్తారు. ఒకవేళ అగ్ని పరీక్ష 2 ఉంది అనుకోండి, కొంచెం ముందు టెలికాస్ట్ అవుతుంది. అలాగే KBKG షో ఒకటి ఉంది, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. సో దాన్ని ముందు టెలికాస్ట్ చేసి దీని తర్వాత చేస్తారా, ఏం మార్పులు చేస్తారు, ఏం చేర్పులు చేస్తారు, అది వారానికి 2 రోజులు వస్తుంది. సో దీన్ని కూడా మన తెలుగులో హిందీలో లాగా యాస్టీజ్గా వీక్లీ 1 episode పెడతారా, లేదా 2 episodes పెడతారా, కొద్దిగా స్టైల్ మారుస్తారా, మన వాళ్ళు కొంచెం ఏదైనా సరే యాస్టీజ్గా దించరు, కొంచెం మారుస్తారా, ఏం చేస్తారు ఏంటి అన్నది వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఒక పెద్ద డాక్యుమెంట్ ఇస్తారు. లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఇచ్చారు, నేను మొత్తం చదివి చెప్పాను. సో సిమిలర్గా అలా ఇచ్చినప్పుడు నేను నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సో అందుకోసం చెప్పి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఈరోజు వీడియో చేసాం. నెక్స్ట్ బిగ్ బాస్ రిలేటెడ్గా ఒక 2-3 వీడియోలు వస్తాయి. బిగ్ బాస్ 9 రిలేటెడ్గా కాదు, బిగ్ బాస్ రిలేటెడ్గా వస్తాయి. ఆ లోపల దీని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అగ్ని పరీక్ష 2 ఉండదా ఏంటి అన్నది కూడా మనకు త్వరలో తెలుస్తుంది. మ్యాక్సిమం ఉండదని అనుకుంటున్నా, నాకున్న ఐడియా ప్రకారం అయితే ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ బ్యాక్ టు బ్యాక్ అయితే ఎప్పుడు ఉండదు. అందుకోసం ఈ ఖండించి అగ్ని పరీక్ష 2 కోసం వాళ్ళని విన్నర్ చేశారు, వీళ్ళని విన్నర్ చేశారంటే అవన్నీ మాటలు అనుకుంటున్నానని చెప్పి అందుకోసం నేను చెప్పా. సో ఎనీవే అయిపోయింది. బిగ్ బాస్ తెలుగు నేనైతే అయిపోయింది. మనం బిగ్ బాస్ ఉంది, బిగ్ బాస్ ఉంటుంది, బిగ్ బాస్ కోసం మాట్లాడుకుందాం, ఈ షో కోసం మాట్లాడుకుందాం. ఇది సంగతి. ఇంకేమైనా మిస్ చేశానా? ఒక్క నిమిషం ఉండండి. అంతే. హిందీలో మాత్రం చాలా మందిని ఫేమస్ చేసింది. ఇంకొక సంయుక్త హెగ్డే అని తెలుసా, నిఖిల్ది పార్టీ అనే మూవీ ఉంటుంది, కన్నడ మూవీ, తెలుగులో రీమేక్ చేశారు. అందులో మంచి సాంగ్ ఉంటుంది, గురువారం సాయంకాలం కలిసి వచ్చిందిరా సాంగ్ ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఆ సాంగ్. అందులో హీరోయిన్ కూడా అమ్మాయి హీరోయిన్ అయినా కూడా అమ్మాయి వెళ్ళి యాజ్ ఏ పార్టిసిపేట్ చేసింది. సో సామాన్యులనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఆడిషన్ తీసుకోవచ్చు. ఇందులో 5 lakhs ఉంటే 6 lakhs ఉంటే మిమ్మల్ని గెంటేస్తారు, అలా ఏం ఉండదు. దాంతో సంబంధం లేదు, మీ ఫ్యాన్స్తో సంబంధం లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేదు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళొచ్చు, కామన్ పీపుల్ వెళ్ళొచ్చు, నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు, అన్నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ షోలో పార్టిసిపేట్ ఎలాగైనా చేయొచ్చు. దీనికి ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేదు కాబట్టి మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా ఏదున్నా కూడా పెద్ద విషయం కాదు. అక్కడికి వెళ్ళి మీ స్కిల్ సెట్ చూపించడమే అంతే. సో సెలెక్ట్ అవటం లేదన్నది మీరు రాసిన పాయింట్స్ని బట్టి, మీ బయోని బట్టి, మీరు అక్కడ చూపించిన స్కిల్ని బట్టి, వాళ్ళు ఇంప్రెస్ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అలాగే ఉండదు. ఇన్ఫాక్ట్ ఉంటే మీకు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఉండొచ్చు. బట్ ఫాలోవర్స్తో సంబంధం లేకుండా సెలక్షన్ జరిగింది ఇది, అది సంగతి. సో చాలామంది హిందీలో అయితే మాత్రం చాలా బాగా సెటిల్ అయ్యారు. తెలుగులో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్స్ చెప్తాను. అంతే, నేనేం పాయింట్ మిస్ అవ్వలేదు. మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏముంది, మనం ఉంటాం కదా, మీరు ఉంటారు నేను ఉంటారు, ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, సరేనా? ఫస్ట్ కామెంట్ కింద నేను చేసిన శివాజీ గారి మీద, నా అన్వేషణ మీద చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని పిన్ చేసి ఉంచుతా. చూడండి, చూడండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. న్యూ ఇయర్ తర్వాత నుంచి
ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియోను డైలీ బేసిస్గా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ట్రెండింగ్ టాపిక్స్ మీద కానీ లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. అందులో ఉంటుంది. ఇందులో వీక్లీ వన్స్ లేదంటే 2 వారాలకు ఒక వీడియో ఇందులో చేయడానికి ట్రై చేస్తాను. అది సంగతి. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.